క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఈ యొక్క కొత్త నిబంధన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఇప్పుడు మనం మార్కు సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. గత దినాల్లో మత్తయి సువార్తను ధ్యానం చేశాం. నిన్నటి దినాన మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా పరిచర్య, బాప్టిజం ఇచ్చు యోహాను, అలాగే యేసయ్య సువార్తను ప్రకటించడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం, అలాగే కుష్ఠరోగికి స్వస్థతను కలుగుజేసి యాజకునికి దగ్గరికి వెళ్ళి దేహాన్ని కనపరుచుకోమని యేసయ్య ఆజ్ఞ ఇవ్వడం, కుష్ఠరోగి వెళ్ళి తనకు జరిగిందంతా కూడా సాక్ష్యం ఇవ్వడం, ఈ విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఇది మనం 2వ అధ్యాయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానం చాలా విలువైంది. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవుని జ్ఞానం లేకుండా, దేవుని జ్ఞానాన్ని పొందుకోకుండా మనం ముందుకు వెళ్తే చాలా ఇరకాటంలో పడతాం. ఇరకాటంలో అంటే ఎటుగాని పరిస్థితి. నమ్మాలా వద్దా, ఇది నిజమా కాదా, ఈ సమస్య ఆది నుండి కూడా కలుగుతూ వచ్చింది. సాతానుడు మొట్టమొదట అవ్వతో మాట్లాడినప్పుడు ఇది నిజమా అని నన్ను పలికాడు. కొన్నిసార్లు ఇలాగే దేవుని వాక్యం విన్న తర్వాత ఇది నిజమా, ఇలా జరుగుతుందా, ఇలాగ దేవుడు దీవిస్తాడా, ఇలాగ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా అని అనాలోచితంగా ఎక్కువగా ఆలోచించి దేవుని మాటను నిరర్ధకం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు ఊరికే నమ్మి నిజమే ఇది దేవుని పని, దీనికి మనం సహకరిద్దాం, ఈ పనిలో మనం కూడా పాలిభాగస్సులం అవుదాం, ఈ దేవుని సేవలో మనం కూడా సహకారులుగా ఉందామని సేవను ప్రోత్సహిస్తారు కొంతమంది ఆలోచిస్తారు, ఈ పని మనం చేస్తే మనకు లాభం ఏంటి, ఈ పని చేస్తే అతను బాగుపడతాడు, మనం బాగుపడం కదా అని ఆలోచించవచ్చు. రకరకాల ఆలోచనలు, ఒక్క రకమైన ఆలోచన కాదు, రకరకాల ఆలోచనలు ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నా ఇది నిజంగా దేవుని యొక్క పనే. ఈ ఆధునిక కాలంలో, డిజిటల్ ప్రపంచంలో దేవుని యొక్క వాక్యము మీరు చదవాలి అని మిమ్మల్ని ప్రేరేపించడం కోసమే ఈ వాక్య భాగాలన్నీ సిద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి వీక్షించే ముందు తప్పకుండా భక్తి శ్రద్ధలతో వీక్షించాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ అధ్యాయంలో పాల్గొనాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇది మనం 2వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. 2వ అధ్యాయంలో 2, 3, 4 అధ్యాయాలు, 3 అధ్యాయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా బ్రీఫ్గానే ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రార్థనాపూర్వకంగా ఈ స్టడీలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. 2వ అధ్యాయం ప్రారంభం. 2వ అధ్యాయంలో 28 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయము 4 భాగాలు. మొదటి భాగం 1 నుండి 12 వరకు, 2వ భాగం 13 నుండి 17 వరకు, 3వ భాగం 18 నుండి 22 వరకు, 4వ భాగం 23 నుంచి 28 వరకు. మొదటి భాగాన్ని చదువుతున్నాను, గమనించండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తమ పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయముల్లో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఎలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా,
నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్ను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. ఈ భాగములో మనం గమనించినప్పుడు మత్తయి గారు రాసినప్పుడు ఒక సందర్భంగా కనబడుతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఇక్కడ కనిపించేటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఆయన కపెర్నహూముకు వచ్చాడు. ఆయన ఒక ఇంటి దగ్గర ఉండి ఆ ఇంట్లో వాక్యాన్ని బోధిస్తున్నాడు. అనేక మంది జనసమూహాలు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనతో పాటు శాస్త్రులు పరిసయ్యులు కూడా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, యేసయ్యకి ఆ దినాల్లో బద్ధ శత్రువులు ఎవళ్ళే అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు. వీరు ఆయనకి చాలా వ్యతిరేకత కలిగి ఉన్నారు. ప్రభుత్వ పరంగా వ్యతిరేకత తక్కువ, కానీ ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ధర్మశాస్త్ర పరంగా ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసయ్య మీద ఒక నిఘా పెట్టారు. ఎప్పుడు ఆయన తప్పు మాట్లాడతాడా, ఆ తప్పును పట్టుకొని ఆయన నిందిద్దాం, అవమానం పరుద్దాం, అవసరమైతే చంపేద్దామనే ఆలోచనలు కూడా వారిలో వచ్చినాయి. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు కొందరు కలిసి ఒక పక్షవాయువు గలవాడిని మంచంతో సహా పరుపు మీద ఉంటే పట్టుకొని వచ్చారు. పక్షవాతం అంటే మనకు తెలుసు, కాలు చేయి పడిపోతుంది. కొన్నిసార్లు రెండు కాళ్ళు చేతులు, ఒకసారి కాళ్ళు పడిపోతాయి, ఒక కాలు ఒక చేయి పడిపోతుంది, మూతి వంకరకి వెళ్ళిపోతుంది, వాళ్ళు మాట్లాడలేరు, తినలేరు, ఏదైనా తాగే లిక్విడ్ ఇస్తే తాగుతారు తప్ప ఇక వాళ్ళ కాళ్ళు చేయి పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. పక్షవాతంలో రకాలు ఉన్నాయి. ఇతడి పక్షవాతాన్ని చూసి ఇతడు మంచంలోనే ఉన్నాడు, మంచం మీదే అన్నీ. అయితే వాళ్ళు ఏం చేశారంటే మంచంతో సహా పరుపు ఉంటే పరుపుతో సహా తీసుకుని యేసయ్య దగ్గరకు వచ్చారు. వస్తే ఆ ఇల్లంతా కూడా జనసమూహంతో నింపబడి ఉంది. అయితే అక్కడ స్థలం అసలు లేదు, లోపలికి తీసుకెళ్దామంటే కుదరనటువంటి పరిస్థితి. ఆ సమయంలో వారేం చేశారు అంటే ఇంటి పైకప్పు తీసి, అవి పెంకుటిల్లు అయి ఉండొచ్చు అని కొంతమంది వ్యక్తులు చెప్తారు. సరే, ఏదైనా అక్కడ ఇంటి కప్పు ఉంది, ఆ ఇంటి కప్పుని తీసి జాగ్రత్తగా తీసి ఆ సందులో నుండి యేసయ్య ఉన్న చోటికి ఈ పక్షవాయువు గలవాడిని దింపారంట. ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. మరి జనాల్లో గుండా బయటికెళ్ళొచ్చుగా, అంతమంది జనం ఉంటే ఇతను తీసుకెళ్ళడం చాలా కష్టం ఇంటి లోపలికి. మరి ఇంటి పైన పైకప్పు తీసేటప్పుడు ఒకవేళ పెంకు అనుకుందాం, ఆ పెంకులు తీసేటప్పుడైనా ఏది జారి పడలేదా అంటే చాలా జాగ్రత్తగా ఆ ఇంటి కప్పును తీసి ఆయన ముంగిట ఈ యొక్క పక్షవాయువు గలవాడిని దించితే యేసయ్య మొట్టమొదట చెప్పిన మాట, యేసువారి విశ్వాసమును చూచి. ఆ పక్షవాతం గలవాడికి ఎంత విశ్వాసం ఉందో తెలీదు, కానీ యేసు వారి విశ్వాసము చూసి ఎలాగైనా యేసు ప్రభు దగ్గరికి ఇతన్ని చేర్చాలి, ఆయన ముంగిట ఇతన్ని ఉంచాలి, యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకువెళ్తే ఈ సహోదరుడు బాగుపడతాడు అనే ఆలోచన వారికి వచ్చి అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే కష్టం అనుకోకుండా జాగ్రత్తగా ఆయన ఎదుట దించారంట. ఈ భాగం మనం నేర్పే విషయం, విశ్వాసం ఎప్పుడూ కూడా ఫెయిల్ కాదు. విశ్వసించిన వాడు కలవరపడడు, విశ్వసించిన వాడు సిగ్గుపరచబడడు. విశ్వాసములో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఎంత శక్తి ఉందంటే వీరిని చూసి అంటున్నాడు యేసయ్య, వారి విశ్వాసమును చూశాడు. కానీ ఆ పక్షవాయు గలవంతా అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. అంటే ప్రతి జబ్బుకి కారణాలు ఉంటాయి. ఏంటి ఆ కారణాలు అంటే మన పాపాలే మనకు రోగాలు. ఇది మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సినటువంటి కారణం. రెండవది మన అనారోగ్య పరిస్థితులు, వాతావరణ పొల్యూషన్ కానీ, ఆహార పదార్థాలు పొల్యూషన్ కానీ, ఈ వీటి మూలాన మన ఆరోగ్యం పాడైపోతుంది. మూడవదిగా మన ఆరోగ్యం ఎలా పాడైపోతుంది అంటే
దెయ్యపు శక్తుల వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి. వీటిని చాలామంది నమ్మరు, బోధకులు కూడా నమ్మరు, కానీ ఇది వాస్తవం. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా మన పాపాల వల్ల మనకు రోగాలు, రెండవది మన అనారోగ్య పరిస్థితులు, అంటే మన వాతావరణ పరిస్థితులు కానీ, ఫుడ్ వలన కానీ, అంటే తినే పదార్థాల వల్ల కానీ మన ఆరోగ్యం పాడవుతుంది. మూడవదిగా దెయ్యపు శక్తుల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. నాలుగవదిగా డాక్టర్లు చెప్తున్న విషయం, జన్యుపరంగా ఈ రోగాలు వస్తూ ఉంటాయండి అని ఆ రోగాల విషయమై వారు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. అంటే జన్యుపరమైనటువంటి రోగాలు. ఐదవదిగా మనం గమనిస్తే ఇక శాపం అన్నమాట. ఆ ఇంటికి కానీ ఆ కుటుంబానికి కానీ అదొక శాపం, ఆ రోగాలు శాపం. ఈ విషయాలన్నీ గుర్తించాం మనం. రోగ రంగాలనే మొట్టమొదట మన ప్రయత్నం మనం చేస్తాం. రెండోదిగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గకపోతే ఏం చేస్తారు? ఇంకొక డాక్టర్ దగ్గరికి, ఇంకొక డాక్టర్, ఎంతమంది దగ్గరికి తిరుగుతారు. కొందరు చెప్తారు, అయ్యా ఇదిగో హాస్పిటల్కి వెళ్ళాం, ఈ హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఎక్కడ రిజల్ట్ రాలేదయ్యా. కొన్నిటికి రావు, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, రావు. అయితే దేవుని పిల్లలకి దేవుడు జ్ఞానం ఇస్తే, పరీక్షించుకొని పరిశోధిస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాడు. ఇక్కడ పక్షవాయువు గలవాడు ఎందుకు మంచాన్ని పడ్డాడంటే అతని పాపాల వల్ల అతడికి రోగం కలిగింది. అతడి పాపాలు అతన్ని మంచంలో పడేసినాయి. అయితే యేసయ్య అంటున్నాడు, అక్కడున్న వాళ్ళందరితో అంటలా మీ పాపాలు క్షమించబడ్డాయి అంటలా, వారి విశ్వాసాన్ని చూశాడు, వారితో కూడా మీ పాపాలు క్షమించబడ్డాయి అంటలా. ఆ పక్షవాయువు గలవాడితో అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడితే పరిశుద్ధత వస్తుంది. పాపాలు క్షమించబడితే స్వస్థత కలుగుతుంది. పాపాలు క్షమించబడితే ఆరోగ్యం కలుగుతుంది. పాపాలు క్షమించడానికి అధికారం ఎవరికుంది? కొందరు చెప్పారు, ఏమండి మా ఫాదర్ గారు మా పాపాలన్నీ క్షమించారండి, పాపపత్రం తీసుకొని వెళ్ళాం మేము, ఆయనకి మా పాపాలన్నీ చెప్పాం, ఆయన ప్రభువుని వేడుకున్నాడంట, మా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పారు. నేనన్నా మీరు వేడుకోలేదా అని అంటే, మేము వేడుకోలేదండి, మా ఫాదర్కి చెప్పాము, ఆయన అలాగ చేశారు, మా పాపాలు క్షమించబడిపోయినాయి. ఆయన క్షమించాడంట, మీ పాపాలు క్షమించబడ్డాయి, మీ పాపాలను క్షమిస్తున్నానని చెప్పాడంట. ఇవి నిజమేనా? కాదు. పాపాలు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి ఆదినాల్లో అధికారము ఉంది. ఎవరు పాపాలు క్షమించే వాళ్ళంటే యేసయ్య ఒక్కడే. నేటికి కూడా, అప్పుడే కాదు ఇప్పటికీ కూడా పాపాలు క్షమించేటువంటి అధికారం, పాపాలు క్షమించడానికి శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. శాస్త్రులు అక్కడ ఇంకా పరిశీలు కూడా ఉన్నారు. మార్కు గారు శాస్త్రులు అంటున్నాడు, శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండి, ఇతడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు. దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, దేవుడు ఒక్కడే కదా, మరి ఇతడు ఎలా పాపాలు క్షమిస్తున్నాడు అని వారు తమలో తాము ఆలోచించుకుంటే ఉంటారు కదా. కొందరు ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారంటే వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటారు. గూరిపూట అంటారు కదా, వారికి వారే, ఇంకెవ్వరికి తెలియనిరు. ఇంకోటి తెలిస్తే మళ్ళా ఆయన మీద అభిమానం ఉన్నవాళ్ళు మనల్ని ఏదైనా చేస్తారేమని భయమేసి ఒక బ్యాచ్ అంతా కూడుకొని, ఏంటి ఈయన ఏం చేస్తున్నాడు, ఇంత దోషం చేస్తున్నాడా, దైవ దోషం చేస్తున్నాడు, ఈయన పాపాలు క్షమించబడతాయి అని చెప్తున్నాడు, పక్షవాతం గల బాగు చేయొచ్చు కదా, చేతనైతే బాగు చేయాలి. పాపాలు క్షమించడం అంటే ఇది ధర్మశాస్త్రానికి విరోధం. పాపాలు క్షమించబడాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరిగితేనే పాపాలు క్షమించబడతాయి. రక్త ప్రోక్షణ జరగాలంటే బలిపశువుని తీసుకురావాలి. బలిపశువు తీసుకొస్తే యాజకుడు, ప్రధాన యాజకుడు దాన్ని బలిచ్చి దాని మాంసాన్ని పంచుకొని ఆ రక్తాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలంలో బలిపీఠం మీద చిమ్మాలి. ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పద్ధతులు. కానీ ఇక్కడ యేసయ్య ఒక కొత్త పద్ధతిని తెలియజేస్తూ ఉన్నాడు, ఒక కొత్త క్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు. అదేమంటే పాపాలను క్షమిస్తున్నాడు. పాపాలను క్షమించేటప్పటికీ వాళ్ళ హృదయ ఆలోచనలు యేసయ్య ఎరుగంట వారు తమలో తాము ఆలోచించుకుంటుంటే వెంటనే అన్నాడు, మీరెందుకు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గలవాడితో నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పుడు సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుడు సులభమా అని వారిని అడిగితే వాళ్ళు మౌనం అయిపోయారు. అప్పుడు వాళ్ళకి చెప్పాడు,
పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకోవాలి. యేసయ్య ఒక్కడే పాపాలు క్షమించేవాడు. ఆయన పాపాలు క్షమించిన తర్వాత పక్షవాయువు గలవాడితో అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి బొమ్మని అనగాలనే తక్షణమే వాడు లేచి వారందరి ఎదుట నడిచిపోయాను. వచ్చేటప్పుడు నలుగురు మోసుకొచ్చారు, వెళ్ళేటప్పుడు ఒక్కడే ఆ మంచాన్ని పరుపునెత్తుకొని వెళ్ళాడు. జనాలు చూసన్నారు, జనాలు విభ్రాంతిని ఉంది. అసలు ఎట్టా అంటే కార్యమేం చూడాల, మంచం మీద వచ్చినోడు వాడు పరుపు వాడే తీసుకొని. సాక్ష్యం అంటే అలాగే ఉండాలి. అదే అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఎంత అద్భుతమో, గొప్ప కార్యం. ప్రజలు ఈ కార్యాన్ని చూసి ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచుడి. దేవుడు చేసే కార్యాలన్నీ గొప్పవే. బలహీనులుగా వచ్చి బలవంతులుగా తిరిగి వెళ్తారు. అనారోగ్యంతో వచ్చి స్వస్థత పొందుకొని వెళ్తారు. పాపాలతో వచ్చి పాపక్షమాపణ పొందుకొని రక్షణ పొందుకొని తిరిగి వెళ్తారు. ఇదే యేసయ్య దగ్గర ఉన్నటువంటి శక్తి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బాగుపరచబడుతున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ స్వస్థపరచబడుతున్నారు. ఈ భాగంలో పక్షవాయుం గలవాడు స్వస్థపరచబడ్డాడు. రెండవ భాగాన్ని చదువుతున్నాను, గమనించండి. 13 నుండి 17 వరకు. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళుచు సుంకపు పెట్టున్నంత కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండేరి. ఇట్టివారు అనేకులుండేరి. వారాయన్ను వెంబడించువారైరి. పరిచర్యలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడిగగా యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఈ భాగంలో మనం గమనించినప్పుడు ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడంట. అక్కడ జనాలు వస్తే వారికి బోధించాడు. తరువాత అల్ఫయి కుమారుడగు లేవి ఇంటికి వెళ్ళాడు. లేవిని పిలిచాడు సేవ కొరకు. ఆ లేవి ఇంటికాడ, సుంకరైనటువంటి లేవి ఇంటికాడ యేసయ్య భోజనానికి కూర్చున్నాడు. అయితే సుంకర్లు పాపులు అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారంట? యేసు ప్రభు వారితో పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. ఇక్కడ లేవిని పిలిచాడు ఆయన. ఆ లేవి ఇంటి దగ్గరే భోజనానికి కూర్చున్నాడు ఆయన. ఆయనతో పాటు సుంకర్లను పాపులను అనేకులు యేసు ప్రభు వారితో కూర్చున్నారు. ఇటు వారు అనేకులు ఉండరి, వారు ఆయన్ను వెంబడించేవారైరి. ఆయనతో ఉన్న వాళ్ళెవళ్ళు? సుంకర్లు, పాపులు. యూదులకున్నటువంటి ఆచార ప్రకారం వీళ్ళు సుంకర్లు పాపుల దగ్గరికి వెళ్ళరు. వీళ్ళు చాలా దూరంగా ఉంటారు. వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్ళతో కలిసి బియ్యం అందడం, వివాహ బంధాలు సమకూర్చుకోవడం ఏమాత్రం చేయరు. ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఆలోచన చేస్తున్నారు, మీ యేసు ప్రభువారు ఎందుకు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు? ధర్మశాస్త్ర ప్రకారం ఇది చాలా తప్పు. ధర్మశాస్త్ర ప్రకారం ఇది చాలా వ్యతిరేకమైనటువంటి కార్యం. మేము ఇప్పటి వరకు చాలా నియమాలను పాటిస్తూ వస్తే ఈయన నియమాలని బ్రేక్ చేస్తున్నాడు, ఈయన నియమాలని నూతనంగా చూపిస్తున్నాడు అని వారు ఆలోచన కలిగి శిష్యులను అడుగుతారు, ఎందుకు మీ ప్రభు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అన్నప్పుడు యేసయ్య ఆ మాట విని శిష్యులు జవాబు చెప్పకముందు యేసయ్య అంటాడు, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పారు. ఈ మాటలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, వారు నేర్చుకోవడానికి చాలా లోతైన మాట. రెండవది, వారిని నీతిమంతులని ఆయన చెప్తున్నాడు. వీళ్ళేమన్నారంటే వాళ్ళు పాపులు, వాళ్ళతో వెళ్ళేందుకు యేసే భోజనం చేస్తున్నాడు అన్నారు. యేసే అన్నాడు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చిన పర్పస్ మనం మొదటి అధ్యాయంలో చదివితే సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను అని చెప్తాడు. ఈ 2వ అధ్యాయంలో నేను పాపులను పిలవవచ్చి తిని నీతిమంతులు నేను పిలవలేదు, ఎవరు పాపులై ఉంటారో వారిని పిలవవచ్చి తినని
వారితో చెబితే వారు ఆలోచనలో పడిపోయారు, ఇంకేం మాట్లాడలేదంట. ఈ అద్భుతమైనటువంటి సంఘటన 2వ భాగంలో మనం చూస్తాం. 3వ భాగం, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుటకద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలమున ఉపవాసము చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లోనే వారు ఉపవాసం చేతురు. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగను. ఎవడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లోనే పోయవలనని చెప్పాను. యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేస్తూ ఉన్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అంటే, యేసయ్య తన ప్రత్యక్షతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తాను పెండ్లి కుమారుడని, పెండ్లి కుమారుడితో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఉపవాసం చేయరని, ఒక కాలం వస్తుందని, ఆ కాలాన పెండ్లి కుమారుడు వెళ్ళిపోతాడని, అప్పుడు వారు ఉపవాసం చేస్తారని యేసయ్య వారికి తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేడు, వేస్తే పాత బట్ట మీద ఆ కొత్త మాసిక కనబడుతుంది కదా, అది చినిగిపోతుంది, వెలితిపరుస్తుంది అని చెప్పంటాడు. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయాడు, పోస్తే ద్రాక్షారసం పాడైపోద్ది, ఆ తిత్తులు పగిలిపోతాయి. కాబట్టి క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తుల్లోనే పోయేవాళ్ళని చెప్పాను. అంటే ఈ బోధలో చాలా లోతైనటువంటి విషయం, పాతది క్రొత్తది. ఈ మాటలు దేని చూపిస్తూ ఉన్నాయి అంటే, వ్యాఖ్యానాలు రకరకాలు ఉన్నాయి, కానీ ఇక్కడ వారికి నేర్పిస్తున్న వ్యాఖ్యానం ఏంటంటే ధర్మశాస్త్రము, అలాగా క్రొత్త నిబంధన యేసే వారికి నేర్పిస్తున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం ఉపవాసాలు చేయాలి, క్రొత్త నిబంధన ప్రకారం కూడా ఉపవాసం చేయాలి. ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఉపవాస ప్రార్థన గురించి చదువుతాం. ఉపవాసం ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలని యేసే చెప్పాడు. అయితే ఇక్కడ ఆ విషయ ప్రస్తావన లేదు. ఉపవాసం ఎందుకు చేయట్లేదంటే చెప్పాడు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉండరు. ఆ పెండ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత ఆ దినాల్లో వారు ఉపవాసం చేస్తారు. వీరు నేరుగా యేసుప్రభు వారితో ఉన్నారు, సర్వజగద్రక్షకుడిని యేసయ్యతో ఉన్నారు. కాబట్టి యేసు ఏమంటాడంటే, వీరు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తూ పాతది కొత్తది అంటాడు. వారికి అర్థమైందో లేదో మనము పరిశీలన చేస్తే వారు నిజంగా యేసయ్య బోధని అర్థం చేసుకోలేకపోయారు. కొన్నిసార్లు కొందరు బోధల్ని అపార్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే దేవుని వాక్యములో అనేకమైన అద్భుతమైన సంగతులు ఉన్నాయి. కొంతమంది పాత బట్ట అంటే పాత హృదయం అని, పాత ద్రాక్ష రసం అంటే పాత హృదయం అని ఇలాగా వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ వాస్తవానికి ఈ సందర్భంలో ఆ పరిసయ్యులకి శాస్త్రులకి యోహాను శిష్యులకు కూడా ఈ సందేశం ఇస్తున్నాడు. ఉపవాసం వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే పెండ్లి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు. ఈ భాగంలో యేసయ్య పెండ్లి కుమారుడిగా కనపడుతున్నాడు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. 3వ భాగం. 4వ భాగం 23 నుండి 28 వరకు. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తురుచుచునుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లను, తానును తనతో కూడానున్న వారును ఆకలి కొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరన్నడు చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సమూకపు రొట్టెలను తాను తిని తనతో కూడిన వారికి ఇచ్చాను కదా అని చెప్పాను.
మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషుల విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడని వారితో చెప్పాను. ఈ యొక్క 4వ భాగంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. వారు విశ్రాంతి దినమున పంట చేలల్లో బడి వెళ్ళుచుటగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు, వెన్నులు త్రుంచుచునుండెడి. ఎందుకు అంటే ఆకలిగా ఉన్నారంట. వాళ్ళు వెనులు తుంచి తింటా ఉన్నారు. పరిసయ్యులు చూస్తూ ఉన్నారు. పరిసయ్యులు ఆయన వెంట వెళ్తున్నారు. శాస్త్రులు పరిసయ్యులు యేసయ్య వెంట వెళ్తూనే ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళ పని ఏంటంటే తప్పు పట్టుకోవాలి. కొందరు పని ఇదే పని. వారు ఎందుకు వెంట వస్తూ ఉంటారంటే తప్పు పట్టుకోవాలి. వారి నోటి మాటల్లో తప్పు పట్టుకోవాలి, వాళ్ళ ప్రవర్తనలో తప్పు పట్టుకోవాలి, ఏదో తప్పు పట్టుకొని విమర్శించాలి. అలాంటి వాళ్ళే వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు చూసి యేసయ్యని అడుగుతున్నారంట, నీ శిష్యులు ఏంటి పని చేస్తున్నారు? విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేస్తున్నారు? విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? ఏమీ తినకూడదు. రెండోది, వీళ్ళు పంట చేలలో పడి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేవడగట్లా వెన్నులు త్రుంచి తినసాగిరి. అప్పుడు యేసయ్య అన్నాడు, నాతో కూడా వాళ్ళు ఆకలి కొని ఉన్నారయ్యా, అందుకే వాళ్ళు చేశారు అని. అంటే వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే విశ్రాంతి దినాన్ని ప్రస్తావించి మాట్లాడారు. కానీ యేసయ్య వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరు అన్నాడు చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా, వారికి పూర్తి వివరణ ఇస్తున్నాడు. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోకి వెళ్ళి యాజకులు తినే రొట్టెలు దావీదు గారు తిన్నాడు కదా, తనతో కూడా ఉన్న వాళ్ళు కూడా తిన్నారు కదా. ఎందుకంటే యాజకులు రొట్టెలు తినాలి అంటే యాజకులే కానీ మరి ఎవ్వరు తినకూడదు. ఆ యాజకులు కూడా 3 దినాలు కుటుంబాలకు దూరంగా ఉండి తినాలి. అది రూల్ అన్నమాట. అయితే దావీదు అంటాడు, నేను దూరంగానే ఉన్నానని అబ్యాతారు దగ్గరికి వెళ్ళి ఆకలి కొని ఉన్నప్పుడు ఏ పరిస్థితులు లేవు అక్కడ. ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టేటువంటి పరిస్థితి కాదు, అది భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ టైంలో దావీదు గారికి ఆకలేసినప్పుడు యాజకుడు ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళి సమూకపు రొట్టెలు తిన్నాడంట. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి, మీరు ఇది చదవలేదా, తెలుసుకోండి అనేసి చెప్పాడు. మరియు అంటాడు ఇక్కడ, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. మనుషులు కొరకే, కానీ మనుషుల విశ్రాంతి దినం కోసం కాదంట. అందుకే ఈరోజు మనం ప్రతి ఆదివారాన ప్రభుని ఆరాధిస్తున్నాం. వాస్తవానికి విశ్రాంతి దినం శనివారం యూదుల యొక్క ఆచార ప్రకారం, యూదుల యొక్క ఆ యొక్క క్రమం ప్రకారం. కానీ ప్రభు వచ్చిన తర్వాత పునరుద్ధాన దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. అంటాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభు అయి ఉన్నాడు అని చెప్పి వారు చేస్తున్న భక్తిని వెంటనే ఆయన మార్చలా. వారిలో ఒక ప్రశ్నను పుట్టించి వారి లోపల జ్ఞానాన్ని పెంపొందించడానికి యేసయ్య వారికి పాత నిబంధన ప్రస్తావన తెలియజేసి అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి మర్మమైనటువంటి సంగతిని వారికి తెలియజేసి, తినడంలో కాదు, ఆచరించడంలో కాదు, అసలు ప్రభువే విశ్రాంతి దినానికి, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు అని వారికి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి సంగతి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 2వ అధ్యాయంలో క్లుప్త విషయం. పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచాడు ఆయన. తర్వాత లేవీని పిలిచాడు. శాస్త్రులు పరిశీలి వచ్చన్నారు. పాపులతో స్నేహితుడు ఆయన. ఏంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడంటే, యేసయ్య మంచి సందేశం ఇచ్చాడు. ఆరోగ్యం గలవాడికే వైద్యుడని చెప్పి ఆయన సందేశం ఇచ్చాడు. తర్వాత ఉపవాసాన్ని గురించి, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం వారు చేయరు, పెండ్లి కుమారుడు వెళ్ళిన తర్వాత ఉపవాసం చేస్తారని చెప్పాడు. తర్వాత క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త బట్ట, పాత ద్రాక్షారసం అని ఇలా వ్యాఖ్యానం. తర్వాత ఆకలి కొన్ని తిన్న వెనులతో నుంచి తిన్నందుకు, విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడినందుకు ఆయన చక్కటి జవాబులు ఇచ్చాడు. తప్పకుండా ఈ వాక్య భాగాలు మీ హృదయంలో స్థిరపరచబడునుగాక. 3వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. 3వ అధ్యాయంలో 35 వచనాలు ఉన్నాయి. 5 భాగాలు. మొదటి భాగం
1 నుండి 6 వరకు, 2వ భాగం 7 నుండి 12 వరకు, 3వ భాగం 13 నుండి 19 వరకు, 4వ భాగం 20 నుండి 30 వరకు, 5వ భాగం 31 నుండి 35 వరకు. మొదటి భాగాన్ని చదువుతున్నాను, గమనించండి. మొదటి భాగం 1 నుంచి 6 వరకు. సమాజ మందిరముల్లో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెరి. ఆయన, నీవు లేచి మధ్యన నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయి చూచి, నీ చేయి చాపమని ఆ మనుషుడితో చెప్పెను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఈ వాక్య భాగంలో శాస్త్రులు, పరిసయ్యులు మరలా ఆయన మీద నేరం మోపాలని కనబడుతూ ఉన్నారంట. వారి సమాజ మందిరాల్లో ఒక ఓచ చేయగలవాడు ఉన్నాడు. అయితే ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఓచ చేయగలవాడిని చూశాడు. యేసేకున్నటువంటి స్వభావాల్లో ఒక స్వభావం ఏంటంటే, ఆయన ఎవళ్ళైనా చూశాడు అంటే వారు బాగుపడతారు. ఎవళ్ళైనా బలహీనలై ఉంటే, ఎవళ్ళైనా రోగులై ఉంటే ఆయన తప్పకుండా వారి మీద దృష్టి ఉంచాడు. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మన పక్కన ఉంటే రోగ్రస్తులు ఉంటారు, మనం వాళ్ళని పట్టించుకోం, వాళ్ళే చేస్తారులేని అంటాం. కానీ యేసే అలాగ లేడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగు చేశాడు. ఆయన ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా రోగులు ఉంటే అక్కడ కూడా వారిని బాగు చేశాడు. ఈ కార్యము సమాజ మందిరంలో జరుగుతుంది. అక్కడ ఆ సమాజ మందిరంలో ఆ ఓచ చేయగలవాడిని చూసి అందరి ముందర నిలబెట్టి ఆయన 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమనంటే, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? మొదటి ప్రశ్న. రెండవది, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాడు. అందరిని అడిగాడు. ఎవరైతే నేరం మోపాలనుకున్నారో వారు అసలుగా మాట్లాడట్లా. ఎందుకంటే ఈ ప్రశ్నకి జవాబు ఎలా చెప్పాలి? ఇప్పుడు కీడు చేయట ధర్మమా అంటే ఎక్కడ రాయబడి ఉంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మేలు చేయి, కీడు చేయొద్దని చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రాణరక్షణ ధర్మం, ప్రాణహత్య ధర్మం కాదు. ఒకరిని చంపడం ధర్మం కాదు, ఒకరిని కాపాడడమే ధర్మం. వీళ్ళు ఇప్పుడేమీ ముడిపెట్టారంటే విశ్రాంతి దినాన అది చేయకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన స్వస్థత చేయకూడదు, బాగు చేయకూడదు. కానీ యేసే అన్నాడు, మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? ఎందుకు వాళ్ళు అలా అర్థం చేసుకున్నారంటే వాక్యము అర్థం కాక. నేడు కూడా వాక్యములో ఉన్న సంగతులు అర్థం కాక చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడం మూలానే మన చుట్టూతున్న దేవుని పిల్లలను చాలామందిని దూరం చేసుకుంటున్నాం. వారు ఇలాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని మనము అపార్థం చేసుకుంటున్నాం. వాక్యాన్ని అర్థం చేసుకుంటే వారు చేస్తున్న పని దైవికమైందని మీరు గుర్తెరగలుగుతారు. ఇక్కడ యేసే చేస్తున్న పని వాళ్ళు గుర్తెరగలేకపోయారు. కానీ యేసే వారి ఎదుట ఈ 2 ప్రశ్నలు ప్రస్తావిస్తే మౌనం అయిపోయారంట. యేసే అంటాడు, వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి, నీ చేయి చాపు అనగాలనే వాడతడు చేయి చాపంగాలనే ఎన్ని సంవత్సరాల నుంచి ఓచ చేయందో తెలియదు. బహుశా పుట్టుకునుందేమో. ఆ రోజు అతడు బాగుపడ్డాడు. అతడు చేయి చాపమనంగానే మామూలుగా వచ్చేసింది. అయితే ఈ భాగంలో మనం ఒక్క విషయాన్ని గమనించాలి. వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో, ఈ మాటలు 2 చాలా విషయమైనవి. యేసు ఏం చూశాడంటే వారి హృదయ కాఠిన్యం. నేడు కూడా చాలామంది వాక్యం వింటారు, కఠినత్వం, మార్పు రాదు. వారు ఎంత మటుకి తప్పులు పట్టుకుందామని చూస్తారు, కానీ కఠినత్వం, హృదయాన్ని కఠినం చేసుకుంటారు. మనకు అవసరం లేదులే, ఇప్పుడు ఈ స్టడీ అంటున్నారు కదా, ఇవన్నీ మనం చదివేసాం,
ఇప్పుడు చూడబోతే ఏమైంది, చదవకపోతే ఏమైంది, ఇప్పుడు ఎటు చదివితేనా దీవెన, లేకపోతే నేను చదువుకుంటే రాదా అని సైతానుడు మీకు కాఠిన్యం చేస్తాడు. ఒకటి చెప్తున్నాను, దేవుడు ఎందుకో ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఇది రక్షింపబడిన వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తుంది, కానీ రక్షింపబడిన మీకు దేవుడి శక్తి, దేవుని వాక్యం ఇది, దేవుడే మీకు సమీపంగా వచ్చినట్లు లెక్క. మీరు హృదయాన్ని కాఠిన్యం చేసుకొని అర్థం చేసుకోకపోతే ఇక మీ శాపాన్ని మీరే తెచ్చుకుంటారు, మీ ఆశీర్వాదాన్ని మీరే పోగొట్టుకుంటారు. ఏసే వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదంట. మరి మిగతావని అడుగుతారు, ఉపవాసం ఎందుకు చేయట్లేదు, విశ్రాంతి దినాన్ని ఎలాగెందుకు చేసావు, పాపాలు ఎందుకు క్షమించావు, ఎందుకు ఉపవాసం ఉండట్లేదు, ఈ ప్రశ్నలన్నీ అడిగారు. మరి ఏసే అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లా? కొందరు చాలా ప్రశ్నలు అడుగుతారు, ఎదురు వాళ్ళ ప్రశ్న అడిగామనుకో చెప్పరు, మౌనం అయిపోతారు. మనం వాళ్ళకలాగా ఉండకూడదు, ఎవరికలాగా శాస్త్రులు పరిశీలి సర్దుకేలాగా ఉండకూడదు. ఈరోజు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మీరు అడిగితే ప్రతిదీ దేవుడు సమాధానం ఇస్తాడు. సమాధానం ఇవ్వడానికి దేవుడు కృప కలిగిన వాడు, అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తాడు. వారి కాఠిన్యమును చూసి 2 విషయాలు యేసేలో కనపడుతున్నాయి. ఒకటి, ఆయన దుఃఖపడ్డాడంట. రెండవది, కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు కదా, ఆయనకి సరే దుఃఖం వచ్చిందంటే దుఃఖపడ్డాడులే అనుకోవచ్చు. కోపం కూడా వచ్చిందంట. ఎందుకు వచ్చింది కోపం? కోపం రావచ్చా? దేవుని కుమారుడికి కోపం రావచ్చా? ఒకరు అంటారు, నువ్వు పాసగారు ఎందుకు నీకు అంత కోపం అంటే సమర్థించుకోవడానికి ఏసేలాగా పోల్చుకోండి అని చెప్పట్లా. ఎందుకు వస్తుందండి కోపం, దుఃఖం ఎందుకు వస్తుంది? 2 విషయాలు. ఒకటి, వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి దుఃఖం, వీళ్ళకి నేను అర్థం కావట్లేదే, నేను చెప్తున్న మాటలు అర్థం కావట్లేదే అనే దుఃఖం. రెండోది కోపం. ఎందుకంటే ఎందుకు వీళ్ళు హృదయాన్ని కఠినత్వం చేసుకుంటున్నారు, ఎందుకు ఇలాగ శోధిస్తున్నారు? దైవజనులు కూడా ఈ 2 సందర్భాల్లోనే ఎక్కువ దుఃఖం, ఎక్కువ కోపం వస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు ఎవరో నడిడి తిరిగారు అనుకోండి, దుఃఖం రాదు, కోపం వస్తుంది. వాక్యం విన్న తర్వాత వ్యతిరేకంగా తయారయ్యారు అనుకోండి, కోపం వస్తుంది. కానీ వాక్యం విని కూడా మారు మనసు పొందకపోతే దుఃఖం కలుగుతుంది. మీరు గమనించండి, దుఃఖము కోపము ఎవరికి వస్తాయి? భారం కలిగిన వాళ్ళు మాత్రమే. అయ్యో వీడికి ఇంత సత్యం చెప్తున్నా మార్పు రావట్లేదే, మారు మనసు రావట్లేదే అని దుఃఖం. వీరికి ఇన్ని వాక్యాలు తెలిసిన వ్యతిరేకంగా తయారవుతున్నారే, సేవకి ఆటంకంగా, సేవకుడికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా తయారవుతున్నారే, కోపం. వారికి తెలుసు, కానీ వారు వ్యతిరేకంగా తయారవుతున్నారు. యేసు ఎప్పుడైతే కోపంతో మండిపడ్డాడో పరిసయ్యులు వెలుపలకు వెళ్ళిపోయి హేరోదేయులతో కలిసి ఏం ఆలోచన చేశారంట? ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. ఎప్పుడు సంహరిద్దాం, చంపేద్దాం. నేను ఒకటే చెప్తాను, సత్యం బోధించినందుకు చావొస్తే భరిస్తే, ఆ చావును భరిస్తే నిత్య జీవమే. అపోస్తలులందరూ అలా ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళే. నేడు కూడా అర్థం చేసుకోవట్లా, చాలామందికి దేవుని మాటలు అర్థం కావట్లా, అపార్థం చేసుకుంటున్నారు. 2వ భాగం, యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయన్ను వెంబడించెను. మరియు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమాయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనే పట్టణముల ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూసి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయన్ను ముట్టుకొన వల్లని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఈ భాగములో మనం గమనించినప్పుడు యేసయ్య ఉన్న చోట కల్లా ప్రజలు వచ్చారండి. వచ్చిన ప్రజలందరికీ ఆయన తెలియజేసిన విషయం ఏంటంటే, ఒకటి ఆయన బోధించాడు, రెండవది వారిని స్వస్థపరిచాడు. గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారంట.
అయితే ఆయన ఏం చెప్పాడు? తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాను. అపవిత్రాత్మల పట్టిన వాళ్ళు వచ్చి సాగిలపడి దేవుని కుమారుడా అని చెప్పుతూ కేకలు వేస్తూ ఉన్నారంట. రోగులు ఆయన ముట్టుకోలు ఆయన మీద పడుతున్నారంట. ఇరుకుగా ఉందంట. యేసయ్య శిష్యులతో చెప్పాడంట, నాకు ఒక ధోని సిద్ధం చేయండి, నేను వీరికి బోధ చేయాలని చెప్పి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వళ్ళు కూడా ఆయన విడిచిపెట్టలా. వారిని ముట్టాడు, వారిని బాగు చేశాడు. తర్వాత ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండినట్లు దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురు అను పేరు పెట్టిన సీమోను, జబదే కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టాను. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థం. ఆంద్రియ, ఫిలిప్పు, బర్తులోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయన్ను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఈ భాగంలో మనం గమనించినప్పుడు ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చినాయి. చాలామంది వచ్చారు, కానీ వాళ్ళల్లో ఆయన తనకిష్టమైన వాళ్ళని పిలువగా, ఈ ఇష్టంలో మనం గమనిస్తే ఇస్కరియోతు యూదా కూడా, ఈ ఇస్కరియోతు యూదా అంటే కూడా యేసయ్యకి ఇష్టం అంటే అండి. ఇస్కరియోతు యూదాకు కూడా అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. ఏంటంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చాడా? దొంగని చేర్చుకున్నాడా? ధనాపేక్ష గలవాడిని చేర్చుకున్నాడా? అతడికి బాధ్యతనిచ్చాడా? పరిచర్య ఇలాగనే ఉంటుందా? వీళ్ళు కూడా పరిచర్య చేస్తారా అంటే అవును అనే ఒప్పుకోవాలి. యేసయ్య పిలిచాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడంట. యోహాను, యాకోబులకు ఒక పేరు పెడుతున్నాడు, ఉరిమిడి వాళ్ళు. వీళ్ళు ఉరిమిడి వాళ్ళు అంటే కొంచెం మనం లోతుగా అర్థం చేసుకుంటే బోయనెర్గేసు అని ఉంది. అంటే దాని అర్థం అంట ఉరిమిడి వాళ్ళు. ఉరిమిడం అంటే ఏంటి? యేసయ్యను కనుక ఎవళ్ళైనా ఏదైనా అంటే వీళ్ళు ఉరుముతారనమాట. ఉరమడం అంటే ఏంట్రా ఆడ చూస్తున్నావు ఏంటి? కొంతమంది మనం నిలబడ్డాం అనుకోండి, మన వెనకమాల ఒక 2-3 ఉంటారు. ఎవడన్నా వచ్చి సడన్గా మనం తిడుతున్నాడు అనుకో, మన వెనకమాల ఉన్న వాళ్ళు మనము రియాక్షన్ వేరుగుంటుంది, మన వెనకమాల ఉన్న రియాక్షన్ వేరుగుంటుంది. ఏంట్రా వచ్చి మాట్లాడదని ఏంటి అన్నట్టు చూస్తారు. ఉర్రిమేడి వాళ్ళు. చాలా అద్భుతమైనటువంటి పేరు పెట్టాడంట, బోయనెర్గేసు అనే పేరు. ఇక ఇస్కరియోతు యూదాని, బర్తులోమేని, తోమాని వీళ్ళని ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటించడానికి వాళ్ళని పంపాలని ఆయన నియమించి అధికారం ఇచ్చి వాళ్ళు పంపించాడు. ఇది ఈ భాగంలో ఉన్న విషయం. 4వ భాగం. ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన ఎద్దుకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లను, సాతాను సాతాన్ని ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తాని విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తాని విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకున్నారడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషుల చేయ దోషములన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. ఈ భాగములో చాలా అద్భుతమైనటువంటి మాటలు వేసి చెప్పాడు. మత్తయి గారు కూడా ఈ భాగాన్ని వివరించాడు, కానీ మార్కు గారు మరొక కోణంలో వివరించాడు.
శాస్త్రులు పరిచయులు దెయ్యాలు వెళ్ళిపోతున్న చూశారు. వాళ్ళు ఏమన్నా నేరం మోపుతున్నారో తెలుసా? బయల్జెబూలు వలన ఈయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఆ దెయ్యపు ఆత్మ వచ్చి ఈయన ఆవరిస్తుంది కాబట్టి వెళ్ళగొడుతున్నాడు అని చెప్తే యేసు అన్నాడు, రే సాతాన్ని ఎలాగా వెళ్ళగొడుతుంది, ఎలాగ విరోధం కలుగుతుంది, తనకు తానుగానే లెగిస్తే నిలబడరు కదా అని చెప్పి వాళ్ళకి అర్థం కావడానికి చెప్పి, ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతునింట చొచ్చి వాడి సామాగ్రి దోచుకున్నారు, బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకుని వచ్చును. అంటే అర్థం ఏంటంటే ఈ బలహీనత సాతాను యొక్క బలం మీద ఎప్పుడైతే బలవంతుడు, అంటే సాతాను కంటే బలవంతుడు ఎవరు? యేసయ్య. ఆయన నామం బలమైన నామం. ఆయన నామస్మరణ చేస్తే దెయ్యాలు పారిపోతాయి. ఈ సంగతి వాళ్ళకి చెప్తా అంటాడు, సమస్త పాపములను మనుషులు చేయే దోషాలన్నీ క్షమింపబడతాయి, కానీ పరిశుద్ధాత్మ విషయమై దోషం చేస్తే దేవుడి ఆత్మ ఇది చేస్తుంది, మీరు దేవుని ఆత్మను తప్పుపడుతున్నారు. పరిశుద్ధాత్మ విషయమై దోషణ చేస్తే వాడెప్పుడు నువ్వు క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉంటాడు. అంటే ఆ పాపం వాళ్ళు నిలిచి ఉంటుంది. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మకు విరోధంగా ఎప్పుడు ఎక్కడ మాట్లాడకండి. ఆత్మ కలిగిన వాళ్ళై ఉండి ప్రతి మాటను వివేచించి మాట్లాడండి. దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మీరు దోషణ చేస్తే ఈ యుగంలో క్షమాపణ లేదు, రాబో యుగంలో క్షమాపణ లేదు. గమనించండి. తరువాయి భాగం, ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయన్ను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కొసరం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడను సహోదరియు తల్లియు అని చెప్పాను. ఈ 3వ అధ్యాయంలో చివరి భాగం. ఈ భాగాన్ని గమనిస్తే మనము గత మత్తయి సువార్తలో నేర్చుకున్నాం. నిజమైన బంధుత్వం, నిజమైన ఆత్మీయత యేసులో కనపడుతుంది. ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చి ఆయన ఎదుగుతున్నారంట. కొందరికి తెలిసిపోయింది యేసుప్రభు వారి తల్లి, యేసుప్రభు వారి ఫేమస్ కాబట్టి ఆయన తల్లి ఆయన సహోదరులను గుర్తుపట్టి వాళ్ళు వచ్చి ఆయన చెప్తున్నారు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు నీ కోసం అని అంటే ఆయన అన్నాడు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా తల్లి. ఈ మాట ఎంతమంది సేవకులు చెప్పగలరు? ఎంతమంది దేవుని పిల్లలు చెప్పగలరు? దేవుని చిత్తం చేసేవాళ్ళేనండి మా సహోదరులు, మా తల్లి, మా కుటుంబీకులు అని మీరు చెప్పగలరా? కానీ యేసయ్య అన్నాడు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా తల్లి. చాలా అద్భుతమైన విషయం కాదు? దేవుని పిల్లలమైన మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని చిత్తం జరిగించే వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనం కూడా దేవుని చిత్తాన్ని చేస్తాం. ఒకవేళ దేవుడి చిత్తం చేయకుండా ఆయన చిత్తాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళ చిత్తాన్ని స్వచిత్తాన్ని, మనిషి స్వచిత్తం కూడా చేస్తాడు, మనిషి తనకు నచ్చింది చేస్తాడు, దేవుడి చిత్తం కాదు. కొన్ని దేవుడి చిత్తాల్లో ఉండవు, వారి ఇష్టాల్లో ఉంటాయి, వారికి ఇష్టమైనట్టు చేస్తారు. అలాగ చేయడం మూలన మనం దేవునికి సహోదరులం కావు, సహోదరులం కావు. మనం దేవుని చిత్తాన్ని చేస్తే మనం ఆయనకి సహోదరులమై ఉన్నాం, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. దేవుని చిత్తం జరిగించేవాడంట నిలబడతాడంట. దేవుని చిత్తం జరిగించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని చిత్తం జరిగిస్తే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్నొచ్చినా నువ్వు నిలబడతావు. యేసే నీతో ఉంటాడు, నా బిడ్డ అని చెప్తాడు. ఎందుకంటే నీవు దేవుని చిత్తాన్ని చేస్తున్నావు, మీరు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు. దేవుని చిత్తాన్ని మనం చేయాలి, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. ప్రతి దాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి. 4వ భాగాన్ని కూడా ధ్యానం చేద్దాం. 4వ భాగం, అధ్యాయ ప్రారంభం.
4వ అధ్యాయములో 41 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం 1 నుండి 20 వరకు, రెండవ భాగం 21 నుండి 30 వరకు, మూడవ భాగం 30 నుండి 41 వరకు. ఇవన్నీ మనం మత్తయి సువార్తలో విన్నావే, కానీ మరలా ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడం కోసం మరలా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేర్చుకుందాం, హృదయంలో భద్రం చేసుకుందాం. దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మొదటి భాగం 1 నుండి 20 వరకు. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చునెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నిలబడి ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లెన్ను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడి ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించాను. వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుటకును అని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియనన్ను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోపక్కు నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమయన్ను హింసయన్ను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు. వీరు వాక్యమును విందురు గాని ఐకిక విచారములను, ధనామోసమును మరియు ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. ఈ భాగంలో ఉన్న విషయాలు మనం మత్తయి సువార్త ధ్యానంలో నేను చక్కగా ఒక డిజైన్ పెట్టి వ్యాఖ్యానం చేశాను. అయితే ఇక్కడ క్లుప్తంగా మీకు మరలా గుర్తు చేయడం కోసం ఈ వాక్య భావాన్ని మీకు చెప్తాను. విత్తువాడు విత్తుతూ ఉన్నాడంట. కొన్ని త్రోవ పక్కన పడినాయి, కొన్ని రాతి నేలలో పడినాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడినాయి, కొన్ని మంచి నేలలో విత్తబడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏంటి అంటే, వీళ్ళు వాక్యాన్ని వింటారంట, కానీ సాతానుడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. చాలామంది వాక్యం వింటారు, కానీ వారి లోపల వాక్యం ఉండదు. ఒక ఆమె ప్రార్థనకి వెళ్ళొచ్చింది, చాలా పెద్ద కూటానికి వెళ్ళొచ్చింది. ఆమెను అడిగా, మా ప్రార్థనకి వెళ్ళావు కదా? వెళ్ళానయ్యా. ఏం చెప్పారు వాక్యం అన్నా? అయ్యా ఏం చెప్పారు అంటే మంచి కథ చెప్పారయ్యా అంది. ఏం కథ అన్న? ఒక అబ్బాయి అంట అని స్టోరీ మొదలుపెట్టింది. చెప్ప మాకు ఇది కదా, నాకు కావాల్సింది వాక్యం అన్నా. అది గుర్తులేదయ్యా అంది. మరి వింది ఏమి ఉంది? చాలాసార్లు వాక్యం అంతా వింటారు, విన్న తర్వాత వాళ్ళకి గుర్తుండేది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన కథ. అది వాక్యం కాదు, కథ. చాలామందిలో వాక్యము ఉండట్లేదు. కారణం ఏంటి? సాతానుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు త్రోవ పక్కన ఉండేవాళ్ళంట.
రెండవది రాతి నెలలు ఉండేవాళ్ళు ఎవరు అంటే వాక్యమును విని సంతోషంగా అంగీకరిస్తారంట. అబ్బా వాక్యంలో ఇలాగుంది, మారు మనసు పొందమనుందని మారు మనసు కూడా పొందుతారంట. అయితే వారిలో వేరు లేనందున వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమైన హింసైన కలగ్గానే వారు ఎదగరు, హెట్టగి ఉండిపోతారు, స్టక్ అయిపోతారు. రాతి నెల మొలిసిందంట, కానీ ఏం లేదు, వాక్యం లోపలికి వెళ్ళదు. బండ వాక్యం నిమిత్తం నిలబడలేరు. బండ కూడా బద్దలు చేసుకొని వెళ్ళే చెట్లు ఉంటాయి, కానీ వీళ్ళు అభ్యంతరం కలుగుతుందంటే వీళ్ళకి శ్రమలు కలగాలి, హింస కలగాలి, వీళ్ళు నిలబడలేరు. తర్వాత ముండ్ల పొదల్లో విత్తబడిన వాళ్ళు, వీళ్ళు వాక్యం వింటారంట. అయితే ఐకిక విచారాలు, ధనం మోసం, మరి ఇతర ఆపేక్షలు అంటే దేవుడికి వ్యతిరేకమైన కోరికలను వచ్చి వాక్యాన్ని అణిచివేయడం మూలాన, వాక్యాన్ని అణగదొక్కడం మూలాన ఇక వీళ్ళు అభివృద్ధి చెందరు, ఇక వీళ్ళు అలాగే ఉంటారు. తర్వాత మంచి నేల పడిన విత్తన వాళ్ళు, మంచి నేల పడిన విత్తనాలు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవిస్తున్న వాళ్ళు. ఎవళ్ళయ్యే వీళ్ళంటే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించేవాళ్ళు. మరి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ స్వభావం ఎలాగుందో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మంచి యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వింటే, వాక్యాన్ని భద్రం చేసుకుంటే మీ ఫలింపు ఎలాగుంటుందని ఏసే చెప్తున్నాడంటే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు. కాబట్టి ఈ భాగం ద్వారా మీరు ఆధ్యాత్మిక జీవితంలో వాక్యాన్ని కలిగి వాక్యాన్ని హృదయంలో నింపుకొని 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించుదురుగాక. రెండవ భాగం, మరియు ఆయన వారితో ఇట్లెన్నో దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెం కిందనెన్నో మంచం కిందనెన్నో నుంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదో ఎన్నో తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుడుగాక అన్ను. ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు దీపస్తంభం గురించి ఏసే చెప్తున్నాడు. దీపస్తంభం ఎందుకు? మంచం కింద కొంచెం కింద పెడితే ఉపయోగం ఏంటి? రహస్యమైంది తెలియదు కదా. ప్రతిదీ కనబడాలంటే దీపం ఉండాలి. ఆ దీపస్తంభం మీద పెట్టబడాలి. ఆ దీపస్తంభం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన దగ్గరకు వస్తే మన పాపాలన్నీ కనబడతాయి. ఆ వెలుగులో మన రహస్య పాపాలన్నీ పట్టబగలు చేయబడతాయి, మనం క్షమించబడతాం. దీపము, మనము కూడా దీపాలమే. ప్రభు కొరకు మారినప్పుడు మనం ఎక్కడో కూర్చోవడం కాదు, దీపస్తంభం మీద నిలబడి అనేకులు ప్రభు తట్టు తిప్పడానికి మనం ఒక దీపాలాగా మండాలి. తరువాత మరియు ఆయన మీరేమి చేయుచున్నారో, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనండి. మీరెట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ఈ భాగంలో యేసు చెప్తున్నమాట, మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. మీరు ఎట్టి కొలత కొలుస్తారు అదే మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఏదైనా మనం చేసే విషయంలో, కొలత కొలిచే విషయంలో జాగ్రత్త వహించాలి. కలిగిన వానికి ఇవ్వబడునంట, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ప్రభు యొక్క సిద్ధాంతం మీకు తెలుసా? కలిగిన వానికి ఇవ్వబడును. నువ్వు రక్షణ కలుగుంటే దేవుడు నీకు ఆత్మనిస్తాడు. నువ్వు దేవుని ఆత్మ పొందుకుంటే కృపవరాలు పొందుకుంటావు, దేవుని శక్తి చేత నింపబడతావు, దేవుని ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ఇవేవి లేవనుకో, ఉన్నాయి కూడా పోతాయి. ఈ వాక్యభావం అదే. జాగ్రత్త వహించండి. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వాడికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది. రాత్రింబవళ్ళు పెరుగుతున్న పంట. ఒక మనుషుడు విత్తనాన్ని జల్లి రాత్రింబగళ్ళు నిద్రపోతూ మేలుకుంటే వాడికి తెలియని రీతిగా ఆ విత్తనం పెరుగుతుందంట. తెలుసుదా? మనం భూమి లోపల ఒక విత్తనం పెట్టామనుకోండి, మరుసటి రోజుకి వెళ్ళి చూస్తాం, ఏమన్నా వచ్చినాయి మొలకలు? ఏమీ రావు. కానీ ఒక 2 దినాలు 3 దినాల వంగాలనే చిన్న మొలక కనపడుతుంది. అబ్బా వచ్చిందని సంతోషిస్తాం.
తెలియకుండానే అది ఎలా పెరుగుతుందో మనకు తెలియదు. తల్లి గర్భములో పిండం ఎలా అభివృద్ధి చెందుతుందో, పిండం ఎలా కలుగుతుందో మనకు తెలియదు. ఆ అభివృద్ధి ఎలా కలుగుతుందో, కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ తల్లి గర్భంలోనే వస్తాయి, తెలియదు. అలాగే దేవుని రాజ్యం కూడా అంతేనంట. తెలియని రీతిగా దేవుని రాజ్యం రాబోతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉంది. మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా అంతే. పాపభూయిష్టమైనటువంటి మన జీవితం పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా ప్రారంభిస్తే ఎలా ఉంది నీ అభివృద్ధి పరీక్షించుకోండి. భూమి మీద మొదట మొలకను, తరువాత వెనును, తర్వాత వెనులో ముదురును, గింజలను తానంతట తానే పుట్టించును. ఎవరు? భూమి. పంట పండినప్పుడు కోతకాలము వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను. చాలా అద్భుతమైనటువంటి ఉపమానాన్ని యేసయ్య చెప్పాడు. అదేమవుతుందంట? అది పెరిగి పెద్దదవుతుందంట. మొలకను, వెన్నును, ముదిరి గింజలు రావడం, ఇవన్నీ భూమి సహాయం చేస్తుంది. మనం ఆధ్యాత్మికంగా రక్షించబడితే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. మన అభివృద్ధికి పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడే సిద్ధపరుస్తాడు దేవుని రాజ్యం కొరకు. ఎందుకు నీ పంట అంటే దేవుని రాజ్యానికి. ఎందుకు సిద్ధపాటు, ఎందుకు ఫలింపు అంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. నీ ఫలింపు ఎలా ఉండాలి? 30 దంతులు, 60 దంతులు, 100 అంతలుగా నీ ఫలింపు ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ఉండగలుగుతావు. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేను గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవను. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 30వ వచనంలో అంటాడు, మరియు ఆయన ఇట్లను దేవుని రాజ్యం ఎట్లు పోల్చదము, ఏ ఉపమానముతో దాన్ని ఉపమించదం అని చెప్పి అది ఆవగింజను పోలి ఉంది. ఏంటంటే దేవుని రాజ్యం. అంతకు మునుపు దేవుని రాజ్యము విత్తనము పెరిగి మొలిచినట్లే ఉంది అని చదువుతాం 27వ వచనంలో. 31వ వచనంలో అది ఆవగింజను పోలి ఉంది. దేవుని రాజ్యాన్ని గురించిన ప్రస్తావన ఇక్కడ ఉంది. అంటాడు, ఆవగింజ భూమిలో విత్తబడి భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే, అది మొలిచి కూర మొక్కలన్నిటికంటే పెద్దదే, గొప్ప కొమ్మలు వేయను కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవని. ఆవ చెట్టుకి అంత లేదండి, కానీ యేసయ్య చెప్తున్న ఆ ఉపమానంలో అద్భుతమైన విషయం ఉంది. అని కింద వారికి వినుటకు శక్తి కొలది ఇలాంటి ఉపమానములు, అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచను. యేసయ్య ఉపమానం లేకుండా ఏది చెప్పలా, కానీ ఆయన చెప్తున్న ఉపమానాల్లో లోతైన అర్థం ఉంది. ఆవగింజ చెట్టు నాకు తెలిసి అంత పెద్ద చెట్టు అవ్వదు, పెద్ద చింత చెట్టు లాగాను పక్షులు వచ్చి దాని నీడను ఉండే అంత చెట్టు అవ్వదు ఆవగింజల చెట్టు. కానీ యేసయ్య అంటున్నాడు, ఆవగింజ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడంటే విశ్వాసం. మన లోపల ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండంత అద్భుతాలు చూడగలుగుతాం. ఇదే యేసయ్య చెప్తుంది. తర్వాత 35వ వచనం, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన్ను ఉన్నపాటున చిన్న దోణిలోనే తీసుకొని పోయిరి. ఆయన్ను వెంబడింప మరి కొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఆయన దోణె అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము నేనుకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. ఇది 4వ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి భాగం. ఈ భాగంలో మనం గమనిస్తే యేసయ్య మంచి ఉపమానం చెప్పాడు, ఆవగింజ ఉపమానం. తర్వాత వాళ్ళు జనాలు పంపివేసి చిన్న దోణిలో వెళ్తున్నారంట. ఆయన్ని వెంబడించడానికి మరికొన్ని దోణులు కూడా వచ్చినాయంట. మత్తయి గారు అలా చెప్పలేదు, కానీ మార్క్ గారు చెప్తున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నీళ్లతో నిండిపోయింది.
ఆ అలలతో నిండిపోతూ ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? అమరమున నిద్రపోతున్నాడంట, తలవాల్చుకున్నాడంట, నిద్రపోతున్నాడు. వారు వచ్చి లేపంటారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అంటే ఆయన అన్నాడు, ముందల ఏమల్లా గాలిని గద్దించి నిమ్మలమై ఉండమాన గాలి అణిగిపోయింది, సముద్రం అంతా మిక్కిలి నిమ్మలమైపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకా నమ్మిక లేరా అని వారితో చెప్పాను. మత్తయి గారు చెప్పినప్పుడు వేరేగా ఉంది, అల్ప విశ్వాసులారా అని సంబోధించాడు. కానీ ఇక్కడ మార్కు గారు అంటాడు, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకా నమ్మిక లేరా అంటే యేసు ప్రభు వారి మీద మన నమ్మకం బలంగా ఉంటే ఎటువంటి అలలనైనా మనం ఎదుర్కోగలుగుతాం, ఎటువంటి పరిస్థితులనైనా మనం దాటగలుగుతామని ఈ సేవాన్ని ధైర్యపరుచున్నాడు. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నవని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 3 అధ్యాయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసాం. ఈ భాగాల్లో చాలా అద్భుతమైన విషయాలు మత్తయి సువార్తలో నేర్చుకున్నాం. మరలా తిరిగి మార్కు సువార్తలో ఈ సందర్భాలు మనం ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన చాలా లోతైన విషయాలు చెప్పాడు. పరిశుద్ధాత్మ విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. చాలామంది వింటున్నారు కానీ గ్రహించట్లేదు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే వినాలి, గ్రహించాలి, లోబడాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం మీరు నడుచుకోవాలి. ఆయన మీకు ఇస్తున్న వాక్యం సమృద్ధిగా గుండెలో నింపుకోండి. దేవుని వాక్యం ఎలాంటిది అంటే, మనం నిన్న భోజనం చేసాం కదా, ఈరోజు మరలా అదే రైస్ వండుకొని భోజనం చేస్తున్నాం. మనము దాంట్లో ఏదో ఒక కొత్త కూర మిక్స్ చేసుకుంటున్నాం అంతే. రైస్ మాత్రం ఒకటే, నిన్నటి రైసే ఈరోజు కూడా వాడుతున్నాం. అయితే మనం అనుకుంటామా నిన్నటి రైసే ఈరోజు కూడా బే అని అనుకుంటాం? కాదు, రైస్ ఒకటే కానీ కూర మారుతుంది. వాక్యం ఒకటే కానీ అనుభవాలు, విశ్లేషణలు మారతాయి. అవి మన జీవితాలకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. కాబట్టి గుండెల నిండా వాక్యాన్ని నింపుకోండి, హృదయం నిండా వాక్యాన్ని నింపుకోండి. సమృద్ధి అయిన వాక్యం ఈరోజు మీ చేతుల్లోకి వస్తూ ఉంది. సెల్ ఫోన్లు ఉంటే మీ చేతుల్లో ఈ వాక్యాన్ని చూడడానికి, ఈ వాక్యాన్ని వినడానికి మీరు ఒక్కళ్ళే చదువుకుంటూ వెళ్తే మీకు అంత అర్థం కాదేమో. కానీ మీరు ఈ రీతిగా చూస్తూ, చదువుతూ, వింటూ, గ్రహిస్తూ వెళ్తే మీరు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి శ్రద్ధ కలిగి ఈ బైబిల్ స్టడీలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మీరు వినిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుల్లో బలపరచబడండి, వాక్యము ద్వారా స్థిరపరచబడండి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, ప్రభు రాజ్యం త్వరగా రాబోతూ ఉంది. మనమందరం సిద్ధపడి ఆయన రాజ్యంలో చేరాలి. మీరు ఆయన రాజ్యంలో ఉన్నారా? భూమి మీదకు దిగి వచ్చిన ఆయన రాజ్యంలో మీరు చేరితే మీరు తప్పకుండా ఆయన నిత్య రాజ్యంలో ఉంటారు. కాబట్టి పరీక్షించి, పరిశోధించి దేవుని వాక్యాన్ని స్థిరంగా గుండెలో భద్రం చేసుకుని ముందుకు కొనసాగండి. రేపటి దిన అధ్యాయం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ బైబిల్ స్టడీలో పాల్గొనండి. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడయండి, నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.